Guys, welcome to Manushree Vlogs after so long time with long video. So ఈ లాంగ్ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే there is a reason actually. నేను చాలా డేస్ నుంచి I mean like ఒక్కదాన్ని ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాను. సో ఐ థాట్ లైక్ టుడే ఈజ్ ద రైట్ టైం కదా. యాక్చువల్గా నాకు ఇప్పుడు చాలా బోర్గా అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఐ జస్ట్ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్, ఫ్రమ్ మై హోమ్ యాక్చువల్లీ టు సే. సో సాయిని అడిగాను ఎక్కడికైనా వెళ్దామా అని, బట్ హీ హ్యాస్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ డ్యూటీకి వెళ్ళారు. సో హీ సెడ్ లైక్ ఓకే నీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు. దెన్ ఐ వాజ్ ఓకే వై నాట్ అని. గైస్ ఆల్ సెట్ ఇంకా వెళ్ళడానికి మనం అనమాట. భద్రాచలంకి ఎందుకు వెళ్తున్నాను అని అంటే ఎందుకు లేదు, జస్ట్ ఊరికే నాకు చాలా డేస్ అవుతుంది ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఒక్కదాన్ని. సో ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, టెంపుల్కే వెళ్తే బాగుంటుంది కదా అని వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి వచ్చేసి భద్రాచలము మనకి 1 hour ట్రావెల్ టైం అనమాట. అండ్ యా 49-50 కిలోమీటర్స్ అవే అనమాట ఇప్పుడు నేనున్న ఏరియా నుంచి. సో మీ అందరికీ తెలియకపోతే నేనున్న ఏరియా వచ్చేసి కొత్తగూడెం. మోస్ట్ ఆఫ్ దెమ్ నో. ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేసి రావాలన్నా కానీ హైదరాబాద్ నుంచి ఆర్ ఎనీ ప్లేస్ భద్రాచలం టెంపుల్కి రావాలి అని అంటే ట్రైన్ త్రూ వస్తే మాత్రం కొత్తగూడెం రావాల్సిందే. సో కొత్తగూడెం అంటే భద్రాచలం రోడ్ అని ఉంటుంది స్టేషన్ వచ్చేసి. సో ఇక్కడ డ్రాప్ అయ్యి మళ్ళీ మనం బస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను బయలుదేరదాం అనుకున్నాను. ఆల్ ఆఫ్ సడన్ వెదర్ అయితే చాలా చల్లగా అయిపోయింది. ఇప్పటి వరకు సన్నీగా ఉండింది, సడన్ గా క్లౌడీగా అయిపోయింది. సడన్ గా వెదర్ అంతా ఏదో మబ్బు పట్టేసినట్లు అయిపోయింది. మీకు అర్థమవుతుందో లేదో, ఇప్పటివరకు అయితే సన్నీగా ఉంది. బట్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనమాట. నేనైతే రెడీ అయిపోయాను, చూడాలి. కొంచెం వెదర్ అయితే వర్షం వచ్చేలా ఉంది. పోదామనుకుంటే ఇదేంట్రా బాబు అనిపిస్తుంది. టైం చూస్తే మీకు కనిపిస్తుంది కదా 3:15 అలాగ అవుతుంది. నేను మేబీ వెళ్ళేసరికి 4:30 ఎక్స్పెక్ట్ చేసిన. 4:30 5 అయిపోవచ్చు. 5 to 6 అక్కడ పూజ చేసేసుకొని మళ్ళీ 7 వరకు రిటర్న్ అయిపోవాలి అని అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఆల్దో గర్ల్స్కి ఆధార్ కార్డు ఉన్నా కానీ ఎంతో కొంత క్యాష్ తీసుకొని వెళ్ళాలని క్యాష్ కూడా తీసుకొని వెళ్తున్నాను. ఏమో మనకు అక్కడ ఏమైనా కొనుక్కోవాలనిపించిన, వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ నార్మల్ బస్. ఇంటికి వెళ్ళు. ఇప్పుడైతే నేను ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఏరియాలో ఆటో దొరకడం చాలా కష్టం అండి బాబు. ఆటో దొరికేసింది. బస్ స్టాండ్కి వెళ్ళగానే బస్ కూడా దొరికేసింది. నేను ఈ మధ్య కొంచెం లోన్లీగా అనిపించిన, మైండ్ కొంచెం స్టెబుల్గా లేదు అనిపించిన, ఐఎమ్ రన్నింగ్ అవుట్ టు టెంపుల్. సో అలాగే ఇప్పుడు నేను భద్రాచలం కూడా వెళ్తున్నాను. యాజ్ ఎక్స్పెక్టెడ్ రెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది, కానీ మనం బస్ లోపల ఉన్నాం కాబట్టి నథింగ్ ఎఫెక్టెడ్. ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయాక ఎండ్ వచ్చేస్తుంది. ఒక్కసారి అలా విండో ఓపెన్ చేసి తీసాను, ఫేస్ దెబ్బకి ఇలా అయిపోయింది గాలికి. ఎన్ని డేస్ అయిందో ఓల్డ్ సాంగ్స్ వింటూ ఇలాగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఒక్కదాన్ని ట్రావెల్ చేసి. నేను ఈ మధ్య ఒక కోట్ చూసాను, బీయింగ్ అలోన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ ఇట్ మేక్స్ యూ రియలైజ్ దట్ యూ నీడ్ యువర్ సెల్ఫ్ అని. బట్ నౌ ఐ రియలైజ్ ఇట్ ఈస్ సో ట్రూ అని. ఎంత ఫాస్ట్గా భద్రాచలం వచ్చేసిందో అనిపించింది. ఇదే గోదావరి బ్రిడ్జ్, కానీ గోదావరి వాటర్ లేదు బ్రిడ్జ్లో. ఇక్కడ నుంచి కనిపిస్తుంది టెంపుల్. సో దిగగానే మనకి ఇక్కడ చాలా ఆటోస్ ఉన్నాయి. ఒక సింగిల్ పర్సన్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అదే మనతో పాటు ఎవరైనా ఉంటే మాత్రం per person 20 రూపీస్ టెంపుల్కి తీసుకువెళ్ళడానికి. సో నేనైతే రోడ్ క్రాస్ చేసి వచ్చేసాను. ఇక్కడ నుంచి కూడా 20 రూపీసే అవుతుంది. లోపలికి జస్ట్ 1 or 2 కిలోమీటర్స్ ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ ఇగ్నోర్ అండి. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. లక్కీ మీ అనే చెప్పాలి. ఇక్కడ రెయిన్ అయితే ఏం లేదు, ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఫెస్టివల్ సీజన్ కాదు కాబట్టి నార్మల్గా అయితే ఒక 1/2 hourలో దర్శనం అయిపోతుంది. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ ఎలో చేయరు. లాస్ట్ టైం కూడా అంత అలాగే తీసుకుని వెళ్ళి దొరికిపోయాను. మళ్ళీ వెనక్కి వచ్చి పెట్టాల్సి వచ్చింది. 5 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. కింద పెట్టేసుకొని వెళ్ళిపోవడం చాలా బెటర్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ నాకు ఒక 1/2 hourలో దర్శనం అయిపోయింది. అక్కడ ఇంకేదో చిన్న కళ్యాణం లాగా చేస్తూ భజన పెట్టారు. ఒక 15 minutes అక్కడ కూర్చొని చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫర్ ద డే అండి, వచ్చిన పని అయిపోయింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. కుంకుమ భరణి ఉన్నాయా?
చిన్నవి చెక్కవి. ఈ ప్యాకెట్స్ ఎంత? 10 రూపాయలు ఒకటి ఇవ్వండి. ఫైనల్గా నాకు చెక్క కుంకుమ భరణి దొరికింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.